మొలకెత్తి మళ్ళీ విత్తనం వచ్చే వరకు దాని జీవితాన్ని పూర్తి చేసుకుంటుంది. ఆ విత్తనములో ఉన్న ఎనర్జీ మొత్తం సో మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది ఈ ప్రోగ్రాం. సో జనరల్గా విత్తనములో అయితే మొలకెత్తడానికి కావలసిన ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ విత్తనంలో దాగి ఉంటాయి. బట్ మనం వాటిని ఉడకబెట్టి తింటాం, అప్పుడు కొన్ని విటమిన్స్, మినరల్స్ అనేవి కోల్పోతాం. సో అవి కోల్పోవడం వల్లే ఇవాళ హాస్పిటల్లో మనము మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ మల్టీ విటమిన్ టానిక్స్ కానీ అలవాటు పడిపోయినాం. సో వీటిని అలా కాకుండా నేరుగా మనము చిన్న చిన్న ట్రేల్లో నాటి విత్తనంలో ఉన్న శక్తిని బయటికి తీసి 0 to 7 days లేదా 7 to 14 days తప్పితే 14 to 21 days వరకు వీటిలో ప్రోటీన్స్, మినరల్స్, అలాగే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ మన బాడీకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా ఈ మొక్కలో నుంచి బయటికి వస్తాయి. 21 రోజు దాటతానే మొక్కల్లో సెల్యులోజ్ అనే ప్రోటీన్ తయారైపోతుంది. సో ఈ ప్రోటీన్ అరిగించుకునే శక్తి మన మానవ సమాజానికి లేదు, అవి పశువులు మాత్రమే అరిగించుకోగలవు. కాబట్టి ఈ 21 రోజుల్లో కాండంలోను అలాగే 2 ఆకుల దశలోను విటమిన్స్, మినరల్స్, మనకు కావలసిన ఫ్లాటీ యాసిడ్స్ అన్నీ కూడా లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వలన మన జీర్ణ వ్యవస్థలో మనకు అనుకూలమైన మార్పులు జరిగి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేయడం, తర్వాత ఫ్యాటీ ఎక్కువ లావ్ అయిపోకుండా మనుషులు నాజుగ్గాను, చర్మము స్మూత్గాను, అందంగాను, ఆకర్షణీయంగాను, తెలివిగాను ఉండడానికి ఈ మైక్రోగ్రీన్స్ అనేటివి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇది ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని కాకుండా ప్రతి ఒక్కరు వీటి గురించి తయారు చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చు. మనకున్న టైంలో రోజుకి 15 నుంచి 25 నిమిషాలు కేటాయిస్తే సో ఈ మైక్రోగ్రీన్ అనేది తయారు చేసుకోవచ్చు. లేదు ఒక ఫ్యాక్టరీగా మీరు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 లేదా 3 సెంట్లు నేల తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఏవైతే నేర్పుతామో అవి జాగ్రత్తగా చేసుకుంటే మీరు వివిధ రెస్టారెంట్లతో కానీ, జిమ్లో కానీ, పార్కుల్లో కానీ వీటిని పెట్టి ఒక బిజినెస్గా కూడా మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా విషయాలు మనము క్లాసులో డిస్కస్ చేస్తాము. సో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ కాలేజు పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన